నమస్తే అండి. నా పేరు జ్యోతి. వెల్కమ్ టు మై ఛానల్ మహాలక్ష్మి డైరీ ఫార్మ్ కర్నాల్, హర్యానా. అయితే ఇక్కడ చూస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో ఆయన మన యూట్యూబ్ ఛానల్ చూసి విజయవాడ నుంచి మన దగ్గరికి రావడం జరిగిందండి. ఆయన మన దగ్గర 2 రోజులు ఉండి యానిమల్స్ అన్నీ చెక్ చేసుకొని మిల్కింగ్ అంతా చూసుకొని మన దగ్గర ఒక 11 యానిమల్స్ అయితే పర్చేస్ చేయడం జరిగింది. అయితే నిన్న సాయంకాలం ఆయన యానిమల్స్ లోడింగ్ చేస్తా తీసిన వీడియో అండి ఇది. అయితే ఇప్పుడు చూపిస్తున్న ఆయన తీసుకున్న యానిమల్స్ ఇది చూడండి. ఇది సెకండ్ లాక్టేషన్లో ఉంది. 20 లీటర్స్ 19-20 లీటర్స్ మిల్క్ కెపాసిటీ గల యానిమల్ అండి. మంచి క్వాలిటీ బెస్ట్ బ్రీడ్లో ఉంది. అయితే ఇక్కడ నేను మీకు చెప్పడం మర్చిపోయాను. అదేంటంటే ఈ యానిమల్స్ అన్నీ మనం ఇప్పుడు బండ్లోకి ఎక్కించేటప్పుడు వీటి మిల్కింగ్ అవన్నీ కూడా మనం అంటే మిల్కింగ్ చేసేసే ఎక్కిస్తామండి. సో అన్నిటిది అయితే మనం పాలు అయితే తీసేసి ఇప్పుడు ఎక్కిస్తున్నాం. అయితే ఇవన్నీ కూడా బెస్ట్ బ్రీడ్లోని ముర్రా బ్రీడ్లో ఉన్నవండి. అయితే ఈ మన కస్టమర్ కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇవి చాలా అంటే సాటిస్ఫై అయ్యారు ఈ యానిమల్స్ అన్నీ తీసుకొని. ఈ యానిమల్ కూడా చూడండి మంచి బ్రీడ్లో ఉంది. అయితే ఈయన ఇక్కడ 2 రోజులు ఉండి పొద్దున్న సాయంకాలం అన్నీ కూడా మిల్కింగ్ అనేది చెక్ చేసుకొని తీసుకెళ్లారండి. ఈయన ప్రెగ్నెంట్ యానిమల్స్ ఏది తీసుకెళ్ళలేదు, అన్నీ కూడా మిల్కింగ్ యానిమల్సే తీసుకెళ్లారు. అయితే ఈ యానిమల్ కూడా చూడండి మంచి బాడీ స్ట్రక్చర్లోని మంచి బ్రీడ్లో ఉందండి. అన్నీ కూడా ఇంచి జున్నుపాల మీదే ఉన్నాయి. అంటే బిలో జున్నుపాల మీద ఉండి తర్వాత పాలు ఇస్తూ ఉన్నాయి. అయితే ఇవన్నీ ఈ యానిమల్ చూడండి, ఇది చాలా మంచి బ్రీడ్ అండి. చాలా బెస్ట్ బాడీ వెయిట్లో ఉంది. జున్నుపాల్ మిల్క్ వదిలిన తర్వాత దీనికి 12 లీటర్స్ మిల్కింగ్ వచ్చింది. దీని నుంచి మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది కూడా మంచి మిల్క్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. దీని రికార్డ్ కూడా చాలా బాగుందండి. అయితే రికార్డ్ కూడా చాలా బాగుందండి. ఇంకా చూపిస్తాను చూడండి. కొంచెం లైటింగ్ తగ్గిందండి, ఎందుకంటే సాయంకాలమే మనం ట్రాన్స్పోర్టేషన్ చేస్తాం. ఇది చూడండి, ఇది ఫస్ట్ లాక్టేషన్లో ఉంది. జున్నుపాల మీద 12 లీటర్స్ ఇస్తుంది. దీని నుంచి మనం 14 లీటర్స్ అయితే ఎక్స్పెక్ట్ చేస్తున్నామండి. 2 పళ్ళ మీద ఉంది. ఇది 2-3 సార్లు దీని మిల్కింగ్ అయితే ఫార్మర్ అనేది చెక్ చేసుకున్నారండి. 2 పళ్ళ మీద ఉందండి ఇది. సో ఫస్ట్ టైమర్ అండి. నెక్స్ట్ చూసే యానిమల్స్ చూడండి, ఇది హెవీ బాడీ స్ట్రక్చర్లో ఉంది. దీనికి కూడా చాలా మంచి యానిమల్ అండి ఇది కూడాను. దీనికి కూడా మనం మిల్కింగ్ అనేది మిల్కింగ్ తీసేసారండి. దీని నిప్పల్ స్పేస్ చూడండి ఎంత అంటే చాలా మంచి నిప్పల్ స్పేస్ కానీ ఆ స్ట్రక్చర్ కానీ అన్నీ చాలా మంచి బ్రీడ్లో ఉన్నాయండి. అన్నీ కూడా ఫ్రెష్ డెలివరీలోనూ ఉన్నాయండి. చూడండి, ఇది కూడా మంచి బాడీ స్ట్రక్చర్ కానీ వెనక కానీ హార్న్స్ కానీ నెక్స్ట్ రింగ్ షేప్ చూడండి. హార్న్స్ రింగ్ షేప్ కానీ ప్యూర్ ముర్రా క్వాలిటీస్తో ఉన్న బఫెల్లోస్ అండి ఇవన్నీ కూడాను. ఇది కూడా మంచి హెవీ సైజులో ఉందండి. ఆయన అన్నీ కూడా మంచి హెవీ సైజు విత్ బెస్ట్ మిల్కింగ్ కెపాసిటీతో ఉన్న యానిమల్స్ అయితే ఆయన చూస్ చేసుకున్నారు. అయితే ఇక్కడ నేను మీకు ఒక 7 బఫెల్లోసే చూపించానండి. ఇంకా 4 బఫెల్లోస్ ఏంటంటే మన పాత ఫామ్లో ఉన్నాయి. అక్కడి నుంచి ఇప్పుడు వస్తాయండి. వచ్చేసి మళ్ళీ ఇది ట్రాన్స్పోర్టేషన్ అనేది జరుగుతుంది. అయితే పెద్ద అంటే 11 యానిమల్స్ కాబట్టి పెద్ద ట్రక్ బుక్ చేయడం అంటూ జరిగింది. అయితే ఇప్పుడు ఈ లోడింగ్ అనేది స్టార్ట్ అవుతుందండి. ఈ ఫుడ్ ఏదైతే ఉందో అది ట్రక్కి మీదన పెడుతున్నారు, మొత్తం అంతా అరేంజ్ చేస్తున్నారు. లోపల ట్రక్కి కూడా ముందు వైపు ఏంటంటే కాఫ్స్ కోసం అంటూ సెపరేట్ క్యాబిన్ చేస్తారండి. కాఫ్స్ అన్నిటికీ కూడా క్యాబిన్లో పెడతారు. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.